బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఊర్లలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లుగా, గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా కొంతమంది ఓడిపోతూ ఉన్నారు. వారికి సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నది. అంటే ఇటు కాంగ్రెస్ మంత్రులు మాత్రమే కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న మండలాల్లో, గ్రామాల్లో కూడా తాము బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులైతే ఓడిపోవడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మానుకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కల్వంపల్లి సత్యనారాయణ సొంత గ్రామం పచ్నూరులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. అలాగే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి సొంత గ్రామమైన చెర్లపాలెంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘోరమైన ఓటమి చవిచూశారు. అక్కడ రెబల్ క్యాండిడేట్ గెలిచారు. అలాగే దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సొంత గ్రామం దమగ్నాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. అలాగే షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సొంత గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. అలాగే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత మండలం రాజాపూర్లో 24 స్థానాల్లో 16 స్థానాలు గెలుపొందిన 16 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అలాగే నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి సొంత గ్రామం తీలేరులో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ముఖ్యంగా అయితే కేవలం బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే కాదు, అటు కేసీఆర్ చింతమడక గ్రామంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి నిరసన సేగా, అంటే బీఆర్ఎస్ పార్టీ ఘోరమైన ఓటమి పాలైతే చెందింది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇలాంటి ఒక బిగ్ షాకింగ్స్ అయితే తగులుతూ ఉన్నాయి. ముఖ్యంగా నిన్న వెలువడిన తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో చాలామందికి షాక్ ఇచ్చే ఫలితాలు అయితే బయటకు వచ్చాయి. కాంగ్రెస్కి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది. అయితే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ మధ్య కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ అయితే నడిచింది. ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో వేములపల్లి మండలంలో కాంగ్రెస్ హవా కొనసాగిస్తూ ఉంటే 13 సర్పంచ్ స్థానాల్లో 9 కాంగ్రెస్ గెలుపొందింది. అమనగల్లు సర్పంచ్గా పిల్లల సందీప్ గెలుపు, అన్నారెడ్డిగూడెం, బుగ్గబావిగూడెం, కామెపల్లి, మంగాపురం, మల్కపట్నం, సల్కనూరు, తిమ్మారెడ్డిగూడెం, లక్ష్మీదేవిగూడెంలో కాంగ్రెస్ అయితే గెలిచింది. అలాగే హరీష్ రావు దత్తత గ్రామాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. నారాయణపేట, ఇబ్రాహీంపూర్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి అయితే గెలిచారు. అలాగే సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర్ రాజనరసింహకు బిగ్ షాక్ తగిలింది. రాజనరసింహ దత్తత గ్రామంలో కాంగ్రెస్కు ఓడిపోయింది. అలాగే ఆందోళన నేరడిగుంటలో బీఆర్ఎస్ బలపరిచిన ఒగ్గు సాయి కుమార్ అయితే గెలుపొందారు. సంగారెడ్డి జిల్లాలో 64 సర్పంచ్ అభ్యర్థుల ఫలితాల ప్రకటనలో మొత్తం కాంగ్రెస్ 39 గెలిస్తే బీఆర్ఎస్ 19, ఇండిపెండెంట్లు 6 చోట్ల గెలుపొందారు. అలాగే సిద్దిపేట జిల్లాలో 63 పంచాయతీ ఫలితాల్లో బీఆర్ఎస్ 41 గెలిస్తే కాంగ్రెస్ కేవలం 14 మాత్రమే గెలిచింది. ఇక బీజేపీ అయితే 3వ స్థానానికి పడిపోయింది. ఇక సిద్దిపేట జిల్లాలో ఇండిపెండెంట్లు 5 స్థానాల్లో గెలుపొందారు. మెదక్ జిల్లా రాయంపేట మండలంలో అక్కడ కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అయితే గెలిచినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, అటు బీజేపీ పార్టీ అయినా ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వారు బలపరిచిన అభ్యర్థులు కాకుండా ఇతరులు గెలవడం అనేది ఇప్పుడు మీడియాలో అయితే పెను సంచలనంగా మారింది. ఇది ఖచ్చితంగా గ్రామ స్థాయి ఎన్నికలు అనేది కేవలం గ్రామ స్థాయిలోనే ఉంటాయి. అవి రాష్ట్ర స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు వచ్చి ఎంత ప్రభావితం చేయాలని చూసినా కానీ గ్రామాల్లో వారి పప్పులు ఉడకవు అనేది మరొకసారి రుజువైందని చెప్పవచ్చు. అందుకే ఇటు మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహించిన కొన్ని గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరమైన విఫలం అనేది మనం చూసాము. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని గ్రామాల్లో వారికి కూడా కొన్ని చిక్కెదురవుతా ఉన్నాయి. మొత్తం మీద నియోజకవర్గాల వారిగా చూసుకున్నా, జిల్లాల వారిగా చూసుకున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అనేది పోటాపోటీగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఇటు చేవెళ్ళ నియోజకవర్గంలో కాల యాదయ్య సొంత గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి చెందిన వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా అవుతా ఉన్నాయి. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం చంచల్పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిపై ఇండిపెండెంట్ అభ్యర్థి అనసూజ అనంతరాములు గెలిచారు. జనరల్ కేటగిరీలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు ఈ బీసీ మహిళ. మొత్తం మీద ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా సాగుతున్న ఈ ఎన్నికల్లో కేవలం గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఈ పార్టీ రాజకీయాలే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాయి. అభ్యర్థిని బట్టి ఇక్కడ ఓట్లు అనేది ఎక్కువగా పడుతూ ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఖచ్చితంగా
అంటే రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అయితే మీరు ఓడిపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా మీకు పథకాలు రద్దవుతాయి, పథకాలు రావు, సంక్షేమ పథకాలు రావు, అభివృద్ధి జరగదన్నది ఎంత ప్రలోభ పెట్టినా సరే ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో వారే నిర్ణయించుకుంటా ఉన్నారు. వాళ్ళు మాజీ ముఖ్యమంత్రులైనా, ప్రస్తుత ముఖ్యమంత్రులైనా, లేదంటే మంత్రులైనా, మాజీ మంత్రులైనా ఎవరి మాట వాళ్ళు లెక్క చేయడం లేదు. వారు ఎవరికి ఓటు వేయాలో, ఎవరిని గెలిపించాలనుకుంటున్నారో వారు చాలా క్లియర్గా వారినే గెలిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల పప్పులు ఉడకవు అనేది మరొకసారి రుజువు అయిపోయింది. ఇక చూడాలి, 3వ విడత ఎన్నిక అనేది బ్యాలెన్స్ ఉంది. మరి ఆ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది వేచి చూడాలి.